वी న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। మేడ్చల్ జిల్లా మీర్పేట్ హౌసింగ్ బోర్డులోని గల మోడీ బిల్డర్స్ మోసం చేశారంటూ కాప్రా సర్కిల్ పరిధిలోని గుల్ మోహర్ రెసిడెన్సీ వాసులు ఆందోళన బాటపట్టారు। నెలల తరబడి సరైన వస్తువులు లేక నానా ఇబ్బందులకు గురవుతున్న బిల్డర్స్ పట్టించుకోవడం లేదని గుల్ మోహర్ రెసిడెన్సీ ఎదుట ప్లకార్డుల చేతపట్టి ధర్నా చేపట్టారు। గేటెడ్ కమ్యూనిటీ అన్ని హాంగులంటూ ఆర్భాటపు ప్రకటన చూసి ఇక్కడ ఫ్లాట్ల కొనుగోలు చేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లుగా ఉందని బాధితులు వాపోతున్నారు। మొత్తం 8 బ్లాక్లకు కలిసి 7 బోర్లు ఉన్నాయని, మంజీరా టవర్, పార్కింగ్ సౌకర్యాలు, లిఫ్ట్ వసతి కల్పిస్తామని చెప్పిన బిల్డర్ కేవలం ఒకే బోర్డుతో అన్ని బ్లాక్లకు చాలని నీటితో విద్యుత్ పార్కింగ్ సమస్యతో సతమతమవుతున్నామని చెప్తున్నారు। ఏదేమని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు। ఎన్నో ఆశలతో సొంత ఇంటి కల నెరవేర్చుకున్నామనే ఆనందం లేకుండా పోతుంది అని, రిటైర్మెంట్ తో వచ్చిన డబ్బులతో ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు। ఉన్న 200+ రెసిడెంట్స్ కే వాళ్ళు ప్రాపర్ ఎమ్యూనిటీస్ ఏమి ఇవ్వట్లేదు। అండ్ మేము కొనేటప్పుడు ఏదైతే చెప్పారో అందులో 0% వాళ్ళు ఏమీ ఇవ్వలేదు మాకు। ఓకే, అండ్ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక మీరు ఇంటి లోపలికి వచ్చి చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్ క్రాస్ ఉంటాయి అండ్ ఇర్రెగ్యులర్, నో స్కిల్డ్ పీపుల్ వర్క్డ్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ సీపేజ్ ఉంటుంది ఇంటి లోపల। కొత్త ఫ్లాట్స్ లో కూడా సీపేజ్ వస్తుంది, వచ్చేస్తుంది। మీరు మా ఫ్లాట్ కి వచ్చారు, మీరు మా ఫ్లాట్ కి వచ్చారంటే నేను చూపిస్తాను మీకు వాల్ ఎంత క్రాస్ గా కట్టుందో అనేది చూడండి, రండి। అదే మేతా కానీ మోడీ కానీ ఇల్లు కట్టుకుంటే ఇలా వంక టింకర్ గా కట్టుకుంటారా? వాళ్ళు వాటర్ లేకుండా ఉంటారా అక్కడ? తప్పకుండా మీరు దీనిలో పెట్టాలని వీఆర్ ఆల్ క్రేవింగ్ ఫర్ దాట్। ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు, దోస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వాట్ వీఆర్ ఫేసింగ్ బీయింగ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ। నా సేవింగ్స్ అన్ని దీనిలో పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చాను। అండ్ మై డాటర్ ఈజ్ నాట్ హియర్, షీ ఈజ్ సమ్వేర్ ఇన్ US। షీ ఈజ్ ఆల్సో ఫీలింగ్ అ లాట్, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఫెయిర్। ఏమన్నా అంటే ఒక్కళ్ళు రావాలి, ఇద్దరు రావాలంటారు, వాళ్ళ చేంబర్లో 5-6 మంది కూర్చుంటారు। వీ హ్యావ్ నో వాయిస్ టు రేజ్ ఎట్ ఆల్। సో దిస్ షుడ్ బి టేకెన్ ఇన్ పాయింట్ అండ్ దెన్ ప్లీజ్ ఫైట్ ఫర్ ద రైట్ అనే దీంతో మేము వస్తున్నాం, కానీ నథింగ్ అగేన్స్ట్ ది మేనేజ్మెంట్ ఆర్ ఎనీథింగ్। వీ వాంట్ ద రైట్, వీ వాంట్। ఇప్పుడు ఇది పెట్టా కదండి, ఆర్ ఫ్యూచర్ ఈజ్ అన్సెక్యూర్। అండ్ ఇంకొకటి ఏంటి, వీ వాంట్ జస్టిస్। అండ్ ఇంకొకటి ఏంటి, no clarity on spending. What I have spent, there is no clarity on that. Please look into these points and do the best. Thanks once again. Thank you all. Thank you. पूरे रेजिडेंट्स गुलमोहर रेजिडेंसी जो मल्लापुर मौलाली में है, तो यहाँ पर हमारे मेन इश्यूज़ जो है हमने हाईलाइट किए हैं प्रॉपरली। हम लोग 2 साल से, कुछ लोग 2 साल, कुछ लोग 1 साल से यहाँ पर रह रहे हैं। और मेन प्रॉब्लम्स क्या है कि प्रॉपर जो बेसिक एम्यूनिटीज़ हैं, हम लोग कुछ एक्स्ट्रा डिमांड नहीं कर रहे हैं। बेसिक एम्यूनिटीज़ जैसे हम लोग को जो प्रॉमिस किया था, एक ब्रोशर में बिल्डर ने जो प्रॉमिस किया था, वो सब चीज़ें हमको प्रोवाइड हुई है या नहीं है। और वो सब चीज़ें उसमें से बहुत ही कम चीज़ हमको इस वक्त प्रोवाइडेड है। इवन जो एम्यूनिटीज़ हैं वो बहुत लेट हमें मिली, जो भी हमें थोड़ी बहुत मिली है वो भी बहुत लेट मिली। और उसके बाद आज हम लोग देख रहे हैं कि डेली वाटर इश्यूज़ है, डेली कुछ पावर बैकअप्स के इश्यूज़ है, डेली डॉग्स कितने सारे हैं अंदर, बच्चे खेलते हैं उन पर अटैक कर रहे हैं। मेरे खुद बच्चे पे डॉग्स ने अटैक किया कितने बार। और स्नेक्स है, और सिक्योरिटी बिल्कुल भी, सिक्योरिटी सिर्फ एक पर्टिकुलर एरिया में है, जैसे मैडम ने बताया, पीछे कुछ भी नहीं है। और बहुत सारे इश्यूज़ है, वॉल की हाइट बहुत कम है। उसके बाद हमारे जो बेसिक कंपाउंड वॉल का हाइट बहुत कम है। हम लोग लेबर लोग को कितनी बार देखते हैं, वो लोग जंप मार के आ रहे हैं, तो दूसरे लोग भी आ सकते हैं। बाहर से मेन रोड का एक्सेस है। हम लोग ये सब चीज़ें बहुत बार हाईलाइट कर चुके हैं। हम लोग ने ट्राई किया कांटेक्ट करने का, बिल्डर को बात भी किया। हाँ, उन्होंने हमारी बात सुनी भी एक बार, लेकिन कुछ एक्शंस नहीं हुआ। वो एक्शंस नहीं होने की वजह से आज हम लोग यहाँ जमा है, क्योंकि हम लोग सब बहुत पेन में हैं, क्योंकि हम लोग का हार्ड अर्न मनी, हम लोग सब मिडिल क्लास लोग हैं, हम लोग बहुत मेहनत से पैसा अपना कमा रहे हैं। और इन लोग को हम लोग ने ट्रस्ट करके बिल्डर को दिया है, और मोदी बिल्डर का ब्रांड भी इतना अच्छा नाम भी है, तो हम लोग ने इतना ट्रस्ट किया है। देखिए मैडम भी बोल रहे हैं, नाम सुन के हम लोग ने इतना ट्रस्ट किया है। हम चाहते हैं कि बिल्डर उस ट्रस्ट को मेंटेन करे और उस ट्रस्ट के हिसाब से हमें एम्यूनिटीज़ दे, हमारी जो भी प्रॉमिस चीज़ें हैं वो हमें मिले। और डेली लाइफ में जैसे गार्बेज पिकअप है, आप देखिए कितना गार्बेज, आप यहाँ पर राउंड मार के देख लीजिए कितना गंदा है, कचरा पड़ा रहता है। उसके बाद गार्बेज कलेक्शन डेली भी नहीं हो रहा, हाउस कीपिंग प्रॉपर होना चाहिए, पानी का प्रॉपर सप्लाई, जो ड्रेनेज सिस्टम प्रॉपर नहीं है, क्लीनिंग प्रॉपर नहीं है, टैंक क्लीनिंग नहीं है, बेसिक इश्यूज़ है। कुछ भी हम ये नहीं बोल रहे कि हमें एक एक्स्ट्रा बिल्डिंग बना के दे दो, या हमको कुछ और यहाँ पर एक्स्ट्रा गार्डन बना के दे दो। हम लोग सिर्फ यही बोल रहे हैं कि जो हमको प्रॉमिस किया है वो दे दो। और हमारा डेली लाइफ जो हम लोग फैमिली वाले सब लोग हैं, बच्चे हैं, बूढ़े हैं, कुछ पेशेंट्स हैं, आए दिन पावर बैकअप नहीं रहता है, लिफ्ट खराब हो जाता है, लिफ्ट में मेरे सामने 1-1 घंटा लोग लिफ्ट के अंदर अटके रहे। कल को किसी को लिफ्ट के अंदर हार्ट अटैक आ गया तो कौन जवाबदारी देगा इसका?
बुढ़े लोग लिफ्ट के अंदर अटक जाते हैं, व्हील चेयर पे पेशेंट्स हैं वो लोग नीचे खड़े रहते हैं, ऊपर नहीं जा पाते बिकॉज ऑफ पावर बैकअप। और ऐसा नहीं कि ये हम पहली बार बोल रहे हैं, हमने कई बार ये हाईलाइट किया कि ये सब बेसिक इश्यूज है। సంవత్సరాలుగా నేను ఇక్కడ నివసిస్తున్నాను। మేము ఎంతైతే బిల్డర్ చెప్పిన ప్రైస్కి కొన్న తర్వాత మనకి ప్రాపర్గా అన్ని కన్స్ట్రక్ట్ చేయకుండానే మన దగ్గర నుంచి 6 months మెయింటెనెన్స్ అనేది వసూలు చేయడం జరిగింది। దానికి కూడా అంగీకరించి మేమందరం ఇందులో పొజిషన్ తీసుకొని ఉంటున్నాము। బట్ మేము అడిగే దాంట్లో ఒకటే ఏంటంటే మాకు ఏవేవైతే ఇస్తా అని చెప్పి వాగ్దానాలు చేశారో మనం ఫ్లాట్ పర్చేస్ చేసేటప్పుడు అవి అందులో ఉన్న పాయింట్స్ అన్నీ ఏవి మనకి ఫుల్ఫిల్ చేయలేదు, ఏ ఒక్కటి కూడా ప్రాపర్గా పర్మనెంట్ బేసిస్ పైన కంప్లీట్ చేసిన దాఖలాలు లేవు। సో మాతో పాటు ఇప్పుడు మీరు వచ్చి చూడండి, మేము రోడ్డు మీదకి వచ్చామంటే మా దుస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోగలరు। మేము అన్ని విధాలుగా ప్రయత్నించి లాస్ట్కి మిమ్మల్ని ఎంచుకున్నాం, త్రూ మీడియా ద్వారా వెళ్తే వాళ్ళకి చలనం ఉండాలి, బయట కొనే వాళ్ళకు కూడా ఒక కంటిదూపు చర్యలుగా వీళ్ళు పైన పనులు చేస్తున్నారే తప్పితే రియల్గా ఫోకస్డ్గా ఏం లేరు। వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర నుంచి తీసుకోవాల్సిన డబ్బులు ప్రతి ఒక్క రూపాయి తీసుకున్నారు, ప్రతి ఇంటి నుంచి 24,000 అదనపుగా మంజీరా వాటర్ కనెక్షన్ అని చెప్పి తీసుకున్నారు। 7 బోర్లు ప్రామిస్ చేశారు, మాకు వాగ్దానం చేశారు కొనేటప్పుడు 7 బోర్లు ఉన్నాయి, 7 వర్కింగ్లో ఉన్నాయని। ఇప్పుడు వాస్తవంగా మీరు చూసినట్లయితే ఒకటే బోర్ పనిచేస్తుంది, అది కూడా గంట ఎక్కువ పనిచేయదు। నెక్స్ట్ వచ్చేసి పవర్ పోయినప్పుడు డైలీ పవర్ ఫ్లక్చుయేషన్స్, వారంలో 2-3 రోజులు ఎప్పుడు పవర్ పోతుందో తెలీదు। పోయిన పవర్ తర్వాత జనరేటర్ బ్యాకప్ ఉంది అని చెప్పారు, బ్యాకప్ ఉంది బట్ అందులో బ్యాటరీస్ లేవు, సో టైంకి అది పనిచేయదు। నెక్స్ట్ లిఫ్ట్స్ 3 లిఫ్ట్స్ అని చెప్పేసి 2 కట్టాడు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తే తెలిసింది ఏంటంటే 3వ దాన్ని అసలు కట్టలేదు। సో వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వరు అని చెప్పేసి భయంతో మళ్ళీ దాన్ని కూలగొట్టడం జరిగింది। 3వ లిఫ్ట్ పెట్టారు బట్ అది ఆపరేషనల్లో లేదు, నడవదు, అది ఓన్లీ వెరిఫికేషన్ వాళ్ళ అప్రూవల్స్ క్లియరెన్సెస్ కోసం వాటి పెట్టుకున్నారు। థర్డ్ థింగ్ లిఫ్ట్స్ పనిచేయవు, ఏ లిఫ్ట్లో వెళ్తే గ్యారెంటీ లేదు మనం కింది నుంచి పైకి చేరుకోగలుగుతామని। థర్డ్ థింగ్ వచ్చేసి సెక్యూరిటీ అని చెప్పారు కానీ ఒక్క దగ్గరే ఉంటారు వాళ్ళు, మొత్తం రౌండ్స్ వేయరు, ప్రాపర్ సెక్యూరిటీ లేదు। నెక్స్ట్ వచ్చేసి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ఈచ్ ఫ్లాట్కి ఒకటని చెప్పారు, ఆ ఒకటి కూడా ప్రాపర్గా పెట్టుకునే విధంగా లేదు। వర్షం పడిందంటే వర్షం నీళ్ళు అని చెప్పి పార్కింగ్లోకి వస్తాయి, డ్రైనేజ్ వాటర్ పార్కింగ్లోకి వస్తాయి, డ్రైనేజ్ వాటర్ రోడ్డు పైన ఉంటాయి, మనకి కావాల్సిన వాటరు వాష్రూమ్స్లో రావు, వంట రూమ్లో రావు, తాగడానికి నీళ్లు రావు। ఆర్ఓ వాటర్ అని చెప్పి ప్రామిస్ చేశారు, ఆర్ఓ వాటర్ సెటప్ చేయలేదు। నెక్స్ట్ 3 లిఫ్ట్స్ అన్నారు, 3 లిఫ్ట్స్ ఆపరేషనల్ లేవు। సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి అని చెప్పారు, పెట్టలేదు। అండ్ ఇంకోటి మనకి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మంచినీటి సమస్య, అదనపు కనెక్షన్ తీసుకుంటాము, మీకు వాటర్కి ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పారు మంజీరాది, ఇప్పుడు దానికి డబ్బులు కూడా తీసుకున్నారు, మేము ఇచ్చాము। ఇప్పుడు ఏంటంటే మోడీకి ఇప్పుడు అగేన్స్ట్గా మేము 4-5 కలిసామనుకోండి, వాడు ఇమీడియట్గా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం, నోటీసులు పంపించడము, మీరు మెయింటెనెన్స్ కట్టలేదు, దానివల్ల మేము ఇది కట్ చేస్తున్నాం అది కట్ చేస్తున్నామని మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి। మేము అన్ని విధాలుగా ప్రయత్నించాము, వాళ్ళని రీచ్ అవ్వడానికి వెళ్ళాము, వాళ్ళు పిలిచిన చోటికి వెళ్ళాము, వాళ్ళు చెప్పింది విన్నాము, వాళ్ళు టైం ఇచ్చారు ఆగాము, బట్ ఏది ప్రాపర్గా మాత్రం వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదు। ఇక్కడ నివసించడానికి ఎటు విధంగా కానీ ఉండడానికి సౌకర్యంగా లేదు। మేము ఇన్ని లక్షలు కోట్లు కష్టపడి జాబ్ చేసి సంపాదించుకునేవి అన్నీ ఈఎంఐలు కడుతూ వీళ్ళకి మెయింటెనెన్స్ కడుతూ బట్ అరాకొర సౌకర్యాలతో నివసిస్తున్నాము। ఇక్కడ నక్కలు, పాములు, కుక్కలు అన్ని ప్రాణులు ఉన్నాయి, మా తప్ప బయట జంతువులన్నీ మంచిగా నివసించగలుగుతున్నాయి, ఒక మనుషులు తప్ప ఇందులో। సో మేము మీ ద్వారా వాళ్ళకి తెలియజేయడం ఏమనగా జస్ట్ వాళ్ళు మోడీ మేనేజ్మెంట్ అనేది వచ్చి రెసిడెంట్స్తో మాట్లాడమనండి, ఇక్కడ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మాట్లాడమనండి। మేము ఎప్పుడూ చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ ముఖంగా, మెయింటెనెన్స్ ఆపడానికి మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, అందరూ మెయింటెనెన్స్ కట్టారు, మాకు ఇస్తాన్న ప్రామిసెస్ మీరు నెరవేర్చండి, మా ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయండి, మేము ఇంకా ఎక్కువ టైం ఆగదలుచుకోలేదు। అది థ్యాంక్ యూ।